హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్ఫిల్టర్డ్ సిస్టర్ స్టోరీస్. ఈరోజు ఒక చిన్న రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు రెసిపీ ఏంటి అంటే జొన్న పిండితో వాడప్ప. సో దానికి ఇది చాలా హెల్తీ అండ్ ఇది ఏంటి అంటే దీంట్లో చపాతీ అనేది మనకి ఫ్యాట్. సో జొన్న పిండి అనేది మనకి చాలా హెల్తీ వర్షన్. ఇంకా మనం జొన్నలు తీసుకొచ్చి ఎండబెట్టి పట్టించి చేసుకుంటే ఇంకా హెల్తీ. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే చూసేద్దాం. ఒక మీడియం సైజ్ ఆనియన్, ఏదో ఒక ఆకుకూర ఇఫ్ మనకు కావాలి అనుకుంటే. నేనైతే తోటకూర సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అండ్ కొత్తిమీర, గ్రేటెడ్ క్యారెట్ అండ్ మన రుచికి సరిపడా పచ్చిమిర్చి. సో ఇలా మొత్తం అన్నీ కట్ చేసి పెట్టుకున్నాక ఏం చేయాలి అంటే ఒక కడాయి తీసుకొని దాంట్లో ఒక 1 to 1.5 స్పూన్ ఆయిల్ వేసి స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన వెంటనే దీంట్లో మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో అవన్నీ వెజిటబుల్స్ వేసేసి ఒక 1 to 2 minutes సాటే చేసుకోవాలి. లైట్ ట్రాన్స్పరెంట్ కలర్ అయ్యేంత వరకు సాటే చేసేసుకొని అప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తాం. సో ఆల్మోస్ట్ ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఏవేవైతే మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయో అవన్నీ దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. ట్రాన్స్ఫర్ చేసి మీకు చూపిస్తాను. ఇలా అన్నీ వేసేసుకొని దీన్ని ఇప్పుడు మనం బాగా కలుపుకుందాం. సో మంచిగా దీన్ని కలుపుకుందాం. సో మీ అందరికీ తెలుసు, ఏవైనా వెజిటబుల్స్ కొంచెం కుక్ అవ్వాలి అంటే పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేయాలి. సో మనం పిండిలో ఎలానో వేయట్లేదు కాబట్టి కొంచెం ఎక్కువనే వేస్తున్నాను నేను. దీంట్లో సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి ఒక మంచి మిక్స్ ఇవ్వాలి. అండ్ చిటికెడు పసుపు వేసుకుందాం. చిటికెడు పసుపు వేసుకొని మళ్ళీ దీన్ని ఒకసారి మంచిగా కలిపేద్దాం. ఇది మగ్గుతుండగానే మగ్గడం మీన్స్ ఒక సాటే అవుతున్న దాన్ని ప్యారలల్గా ఒక గిన్నెలో నీళ్ళు కూడా వేడి చేసుకుంటున్నాం అనమాట. ఈ జొన్న పిండి అనేది వేడి నీళ్ళతో కలుపుకుంటే సాఫ్ట్గా వస్తుంది రొట్టె. ఇది ఇలా కొంచెం ట్రాన్స్లూసెంట్ అయ్యాక దీంట్లోకి మనం ఎంత కావాలో అంత జొన్న పిండి వేసుకోవాలన్నమాట. మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ, మనం ఎంతమందికి చేసుకుంటున్నామో చూసుకొని దాన్ని బట్టి. నేను ఆల్మోస్ట్ ఒక 2 1/4 స్పూన్స్ ఏమో వేసాను, బికాజ్ ఇది ఇప్పుడు ఉంది నైట్కి మాత్రమే. వేసుకొని దీన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలిపి మీకు చూపిస్తాను. ఇలా బాగా కలుపుకోవాలి. దీన్ని దగ్గర ఉండి కలుపుకోవాలి, లేదంటే మాడిపోతే టేస్ట్ అస్సలు బాగుండదు. ఇలా మొత్తం కలుపుకొని ఒక్క 1/2 minute కొంచెం హీట్ అయ్యేటట్టు చూసుకోవాలి. అయిన వెంటనే ఏవైతే ఇందాక మనము వాటర్ బాయిలింగ్కి పెట్టాం కదా, ఆ వాటర్ కొంచెం వేడైన వెంటనే ఆ నీళ్ళు దీంట్లో పోసుకొని మనం పిండి కలుపుకోవాలి. ఇప్పుడు కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటూ దీన్ని కలుపుకుందాం. చేతితో కలపొద్దు, చాలా వేడిగా ఉంటుంది, చేయి కాలిపోతుంది. కొన్ని వాటర్ పోసుకుంటూ ఫస్ట్ కొంతసేపు ఒకసారి మీడియంగా ఇది మిక్స్ అయ్యేంత వరకు ఇలా స్పూన్తో కలుపుకొని ఒక్కసారి కొంచెం మనకు ఏమంటారు పిండి కన్సిస్టెన్సీ వచ్చేసాక చల్లగా చేసుకొని చేత కలిపేసుకుందాం. ఇలా మనకు కొంచెం ముద్దలాగా అయ్యాక దీన్ని ఒక్క 1 minute వదిలేసి కొంచెం చల్లగా అయ్యాక చేత్తో కలుపుకుందాం. నేను మీకు చేత్తో కలుపుకొని చూపిస్తాను ఇలాను. నేను ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్లు పోసి ఇలా కొంచెం మీడియం ముద్దలాగా చేసి వదిలేసాను. ఒక 1 minute తర్వాత దీన్ని కలిపి చూపిస్తాను ముద్దలాగా. ఇలా ముద్దలాగా కలుపుకోవాలి. నేను ఆనియన్స్ అవి ఎక్కువ వేసాను కాబట్టి మొత్తం ముద్దలాగా రాదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే చపాతీ పిండిలో గ్లూటన్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకు ముద్దలాగా వస్తుంది. జొన్న పిండి, రాగి పిండి వీటిలలో గ్లూటన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి మనకు అంత ముద్దలాగా రాదు. సో దాని తర్వాత ఇది ఇలా రెడీ చేసుకున్నాక ఒక కడాయిలో లైట్గా ఆయిల్ వేసి
పెట్టుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకోవాలి. దీన్ని ఏంటి అంటే చెయ్యి వాటర్లో ముంచుకొని మనకి ఎంత కావాలో, ఏ సైజ్ రొట్టె కావాలో ఆ సైజులోకి మనం ఫస్ట్ ఇది తీసుకొని బాల్ ఇలా వేసుకోవాలి. దీన్ని ఏంటి అంటే వాటర్తో, అంటే చెయ్యి వాటర్లో తడుపుకుంటూ ఇలా వాటర్ హెల్ప్తో మనం దీన్ని మొత్తం కడాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఒక్క చేత్తో చేయడం కష్టం. నేను ఇది ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసి మీకు చూపిస్తాను. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఫస్ట్ చిన్నది చేశాను. అండ్ ఇలా ఫింగర్ వాటర్లో ముంచి కొన్ని హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకొని కొంచెం అక్కడ ఆయిల్ వేస్తే మనకు క్రిస్పీగా ఉంటుంది. తినేటప్పుడు ఆ ఫ్లేవర్, అంటే క్రిస్పీగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఇలా చేసుకుంటే మనకి ఇంకా ఎక్కువ నచ్చుతుంది. అదే లేదు కొంచెం మెత్తగా తినేవాళ్ళు ఉంటారు. సో వాళ్ళు నార్మల్గా ఒక 3-4 హోల్స్ అది ఉడకడం కోసం పెట్టుకుంటే చాలు. సో ఇలా పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు మనం హెల్దీ రెసిపీ అంటున్నాం కాబట్టి లైట్ లేదు, కొంచెం మార్నింగ్ టైం తింటున్నాము, ఫస్ట్ థింగ్ ఇన్ ది మార్నింగ్ అలా అనుకుంటే ఆ హోల్స్ దగ్గర కొంచెం ఆయిల్ వేసుకోండి. సో దట్ ఇది ఫ్రై బాగా అవి క్రిస్పీ అవుతుంది. నేను ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను. ఇంత ఆయిల్ బేసిక్గా వేయను. సో ఇలా అయిపోయాక స్టవ్ ఆన్ చేసేసుకొని దీన్ని ఒక్క సిమ్లో పెట్టేసుకొని ఒక్క హాఫ్ మినిట్ ప్లేట్ మూసేసి మగ్గనివ్వాలి. అంటే పైన లేయర్ అంతా కొంచెం ఉడకాలన్నమాట. అది ఉడికాక మీకు తీసి చూపిస్తాను. ఆల్మోస్ట్ హాఫ్ మినిట్ అయిపోయింది కదా. ఇప్పుడు మూత తీసేసుకుందాం. మూత తీసుకొని ఇప్పుడు దీన్ని కాల్చుకుంటే క్రిస్పీగా అవుతుంది. కొంచెం ఇప్పుడు నేను చిన్నగా చేశాను కాబట్టి నేను సైడ్స్ తిప్పట్లేదు. మనం పెద్దగా చేసుకునే పని అయితే కొంచెం ఇలా బట్టతోనో లేదంటే హ్యాండిల్ పట్టుకొని ఇలా ట్విస్ట్ చేసుకుంటూ కాలుస్తే ఇది చాలా క్రిస్పీగా అవుతుంది అనమాట. మీకు ఇది మొత్తం కాలినాక చూపిస్తాను ఎండింగ్లో. ఒకసారి ఇది ఇలా మొత్తం తీసుకోవాలి, మళ్ళీ అతుక్కపోతే కష్టం. ఇలా హోల్స్ ఉన్నాయి కాబట్టి ఆ మధ్యలో ఇది ఇలా పెట్టి ఒక కార్నర్ కంటూ కొంచెం మంచిగా మనం కాల్చుకోవాలి, ఓపికతో కాల్చుకోవాలి. అండ్ దగ్గరనే ఉండాలి, మళ్ళీ మాడిపోతుంది. ఒక్కసారి ఇలా రివర్స్లో కూడా కాల్చుకోవాలి. ఏదైనా పచ్చిగా ఉంటే అది కూడా కుక్ అయిపోతుంది అన్నమాట. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దీన్ని ఇలా ఆఫ్ చేసేసి ఒక్క హాఫ్ మినిట్ మనం పెనం మీద ఉంచుకున్నామంటే కొంచెం క్రిస్పీగా అయ్యి దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనా? అయిపోయాక దీన్ని తీసి ప్లేట్లో వేసేసుకొని సర్వ్ చేసేసుకొని తినేయడమే. ఎంతో హెల్దీ, ఈజీగా చేసుకునే జొన్న రొట్టె. సో ఇది జొన్న రొట్టె అంటే అది వేరేది. ఇది వెజిటబుల్స్ అన్నీ వేసుకొని చేసుకుంటాము. మేము దీన్ని వాడప్ప అంటాం బేసిక్గా. సో జొన్న వాడప్ప. దీంట్లో గ్లూటన్ అనేది ఉండదు కాబట్టి ఇలా ఇరిగిపోతుంటుంది. బట్ టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.